ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గిన తరువాత ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. అదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనేది. ఇది ప్రపంచ దేశాల్లో మరోసారి కొత్త సంక్షోభానికి దారితీయబోతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణాన ఎలా ఉంటారో చెప్పడం చాలా కష్టం. మరి ముఖ్యంగా ఆయన రాజకీయ శైలి. ఆయన ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలనే ముందుంచుతారు. అమెరికాను సవాల్ విసిరే దేశాలపై రాజకీయ, ఆర్థిక ఒత్తిడి, అది కూడా కాదంటే సైనిక ఒత్తిడి తీసుకురావడంలో ఏమాత్రం వెనుకాడరు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆయన తదుపరి లక్ష్యం ఏంటని ఆసక్తిగా గమనిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ అంటే వినిపిస్తున్న మొదటి పేరు డ్రాగన్ కంట్రీ. ప్రస్తుతం అమెరికాకు అతిపెద్ద వ్యూహాత్మక ప్రత్యర్థి అంటే చైనా అనే చెప్పాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా ప్రభావం పెరుగుతుండటం, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించడంతో పాటు దక్షిణ చైనా సముద్రంలో దూకుడు ప్రదర్శించడం వంటి చర్యలతో అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరీ ముఖ్యంగా తైవాన్ వ్యవహారం అమెరికా చైనా సంబంధాలను మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఓవైపు తైవాన్ను తమ భూభాగంగా చైనా భావిస్తుండగా, మరోవైపు దానిని రక్షించాల్సిన బాధ్యత తమదేనని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తర్వాత ట్రంప్ ప్రధాన దృష్టి చైనాపైనే ఉంటుందని విశ్లేషకుల అంచనా. ట్రంప్ టార్గెట్ లిస్ట్ లో సెకండ్ నేమ్ ఉత్తర కొరియా. ఈ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తరచూ క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. గతంలో ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్ మధ్య పలు చారిత్రాత్మక సమావేశాలు జరిగినప్పటికీ ఇరు దేశాల మధ్య సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం దొరకలేదు. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కొరియా మళ్లీ దూకుడు పెంచితే ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మరోవైపు రష్యా కూడా అమెరికా దృష్టిలో కీలక అంశమే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు. ఉక్రెయిన్ కు అమెరికా మద్దతు, నోటా విస్తరణ, యూరప్ భద్రత వంటి పలు అంశాలు ఇప్పటికే ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకునే నిర్ణయాలు అమెరికా వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే రష్యాను కూడా ట్రంప్ పక్కన పెట్టే పరిస్థితి లేదు. వీటన్నిటితో పాటు మరో దేశం పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. అదే క్యూబా. అమెరికాకు అత్యంత సమీపంలో ఉంది ఈ దేశం. శీతల యుద్ధ కాలం నుంచి అమెరికా క్యూబా సంబంధాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అమెరికా తీరానికి కేవలం కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్యూబా గత కొన్నేళ్లుగా చైనా, రష్యాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. అదే అమెరికాలో ఆందోళనకు కారణమవుతుందని చెప్పాలి. ఒకవేళ క్యూబాలో చైనా ప్రభావితం మరింత పెరిగితే అమెరికా దాన్ని భద్రతాపరమైన ముప్పుగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అందుకే కొందరు నిపుణులు క్యూబాను కూడా ట్రంప్ నిఘాలో ఉన్న దేశాల జాబితాలో చేర్చుతున్నారు. అంతేకాదు ఇటీవల తన టార్గెట్ క్యూబా అని ట్రంప్ సైతం ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ట్రంప్ టార్గెట్ అంటే తప్పనిసరిగా యుద్ధమనే అర్థం కాదు. ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య యుద్ధాలు, రాజకీయ ఒత్తిళ్లు, దౌత్యపరమైన చర్యలు కూడా ఆయన వ్యూహంలో భాగమే. కాబట్టి ఇరాన్ తర్వాత ట్రంప్ నేరుగా ఏ దేశంపై దృష్టి పెడతారో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే మాత్రం చైనా, ఉత్తర కొరియా, రష్యా, క్యూబా దేశాలు అమెరికా దృష్టిలో అత్యంత కీలకంగా కనిపిస్తున్నాయి. మరి ట్రంప్ మొదటిగా ఏ దేశాన్ని టార్గెట్ చేస్తారు, ఎలాంటి వ్యూహాలు రచిస్తారు, ఆ పరిస్థితులు ప్రపంచ దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే.